ఈరోజు మనము భారతదేశంలో వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాలలో ఉపాధి గురించి తెలుసుకుంటాం. భారతదేశంలో వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాలలో ఉపాధి ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. ఇది వచ్చి 10th క్లాస్లో సోషల్ స్టడీస్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఎకనామిక్ చాప్టర్, ఉపాధికి సంబంధించిన చాప్టర్ సెకండ్ లెక్చర్గా మనం చెప్పచ్చు. L2 ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంటి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంటి తెలుసుకుంటాం మనం. సంఘటిత రంగము, అసంఘటిత రంగము లేక వ్యవస్థీకృత రంగము, అవ్యవస్థీకృత రంగం అని కూడా చెప్తారు. సంఘటిత రంగం అంటారు, వ్యవస్థీకృత రంగము అంటారు, అసంఘటిత రంగం అంటారు, అవ్యవస్థీకృత రంగం అని చెప్పి అంటారు. ఆర్గనైజ్డ్ సెక్టార్ covers those enterprises where the terms of employment is regular, they are registered by the government, they follow rules and regulations which are under the Factories Act, Shop and Establishment Act. కాబట్టి ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎటువంటి ఎంటర్ప్రైజ్ ఉంటాయంటే ఇవి నీకు ఎంప్లాయ్మెంట్ అనేది ఆర్గనైజ్డ్ సెక్టార్లో రెగ్యులర్గా ఉంటుంది. ఇవి గవర్నమెంట్ ద్వారా రిజిస్టర్ చేయబడతాయి. ఇవి వచ్చేసి నీకు ఫ్యాక్టరీస్ యాక్టు, షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటిని అంతా కూడా ఇవి ఫాలో అవుతూ ఉంటాయి. అంటే వ్యవస్థీకృత రంగంలో ఎటువంటి ఎంటర్ప్రైజెస్ ఉంటాయంటే ఇక్కడ ఉద్యోగం అనేది నీకు పర్మనెంట్గా ఉంటుంది. అది కాకుండా గవర్నమెంట్ ద్వారా ఈ యొక్క ఎంటర్ప్రైజెస్ అన్నీ కూడా రిజిస్టర్ చేయబడి ఉంటాయి. ఇక్కడ ఈ యొక్క ఫ్యాక్టరీ చట్టము, షాప్స్ చట్టము ద్వారా ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా కూడా, నియమ నిబంధనలంతా కూడా ఆధారంగా ఇవి వచ్చేసి ఈ యొక్క ఎంటర్ప్రైజెస్ అంటే కంపెనీలు కానీ సంస్థలు కానీ పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఆర్గనైజ్ సెక్టార్లో ఉండే సంస్థలన్నీ కూడా నీకు ఉద్యోగం అంతా కూడా ఇక్కడ పర్మనెంట్గా ఉంటుంది. వీళ్ళు ఆ గవర్నమెంట్ యొక్క నియమ నిబంధనలు పాటిస్తుంటారు. ఫ్యాక్టరీ చట్టము, దుకాణాల చట్టము, ఆ యొక్క చట్టం ఆధారంగా వీళ్ళకంతా కూడా ఈ కంపెనీలు పనిచేస్తుంటాయి. వాళ్ళకంతా ఉద్యోగాలంతా కూడా రెగ్యులర్గా ఉంటాయి. హియర్ వర్కర్స్ ఎంజాయ్ సెక్యూరిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. దే వర్క్ ఓన్లీ ఫర్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అవర్స్. దే హ్యావ్ టు బి పెయిడ్ overtime by the employer. They get salary regularly every month. When they joined, there is a terms and conditions of work written by the employer. ఇక్కడ వచ్చేసి ఆర్గనైజ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్కి సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఆ యొక్క కంపెనీలు కానీ సంస్థలు కానీ వాళ్ళ ఉద్యోగం తొలగించేదానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అప్పుడే ఎన్ని గంటలు పనిచేయాలి, ఎలా పనిచేయాలని రాయబడి ఉంటాయి. ఆ యొక్క ఎంప్లాయర్ ఉద్యోగం ఇచ్చేవాడు రాస్తుంటాడు. ప్రతి మంత్ కూడా వీళ్ళకి రెగ్యులర్గా జీతం వస్తుంది. అన్నీ కూడా ఎంప్లాయర్ వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, జీతం ఎంత అంతా కూడా రాయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వ్యవస్థీకృత రంగంలో పనిచేసే శ్రామికులకు ఉద్యోగిత భద్రత ఉంటుంది. వీళ్ళు ఎన్ని గంటలు పనిచేయాలి అని నీకు ఫిక్స్డ్ చేయబడి ఉంటుంది. అది కాకుండా ఇక్కడ ఎంప్లాయర్ వచ్చేసి తప్పనిసరిగా నీకు ఓవర్ టైం ఏదన్నా కూడా ఉద్యోగస్తులు చేస్తే అతను డబ్బులంతా కూడా పే చేయాలి. ప్రతి మంత్ కూడా జీతం అనేది రెగ్యులర్గా పడిపోతుంది. ఉద్యోగం చేసేటప్పుడే ఆ యొక్క కండిషన్స్ గురించి ఏ వర్క్ చేయాలి, ఎంత వర్క్ చేయాలి, ఎంత జీతం ఉంటుంది అంతా కూడా వ్రాయబడి ఉంటుంది. దే గెట్ అదర్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ సచ్ యాజ్ పెయిడ్ లీవ్, పేమెంట్ డ్యూరింగ్ హాలిడేస్, ప్రావిడెంట్ ఫండ్ ఎక్సెట్రా. దే ఆల్సో గెట్ మెడికల్ బెనిఫిట్స్, పెన్షన్స్. ఇక్కడ పనిచేసే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇస్తారు. వీళ్ళకి లీవ్ వచ్చేసి మీకు లీవ్ తీసుకున్నా కూడా డబ్బులు పే చేస్తారు. హాలిడేస్లో కూడా పేమెంట్ అనేది ఇస్తారు. ఒకవేళ
లీవ్ తీసుకోకుండా పనిచేస్తే వాటికి డబ్బులు ఇస్తారు. ఇంకా కూడా మెడికల్ బెనిఫిట్స్ అంతా కూడా ఇస్తారు. పెన్షన్స్ కూడా ఇస్తారు. అంటే రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ అనేది ఇస్తారన్నమాట. ప్రావిడెంట్ ఫండ్ కూడా నీకు పే చేస్తారు. అంటే నీకు కంపెనీలో పనిచేస్తూ ఉంటే ఆ కంపెనీ వచ్చేసి ఎంప్లాయర్ యొక్క వర్కర్ యొక్క శాలరీ కొద్ది భాగాన్ని నీకు ప్రావిడెంట్ ఫండ్ జమ చేస్తుంది. అదేవిధంగా కంపెనీలు కూడా కొంత శాతాన్ని నీకు అందులో జమ చేస్తారు. ఆ తర్వాత నీకు ఆయన ఉద్యోగం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మొత్తం డబ్బులు అతనికి ఇస్తారు. సెక్యూరిటీ అనేది ఉంటుంది. ద ఎంప్లాయర్ ప్రొవైడ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్, safe working employment. In India, 8% of find work in the organized sector. 8% find work in the organized sector. It should contributed 50% of the total GDP. కాబట్టి ఇక్కడ ఈ యొక్క కంపెనీలు కానీ సంస్థలు కానీ ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే ఎంప్లాయీస్కి మంచి డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేస్తుంది. వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కూడా బాగా సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ 8% ఆఫ్ ది వర్క్ అనేది ఆర్గనైజ్ సెక్టార్ ఇండియాలో 8% వర్కర్స్కి మాత్రమే ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. కానీ 50% జీడిపి ఈ యొక్క ఆర్గనైజ్ సెక్టార్ ద్వారానే వస్తుందన్నమాట. ఇక్కడ వ్యవస్థీకృత రంగంలో పనిచేసే వాళ్ళకి మంచి త్రాగునీరు సదుపాయాలు కల్పిస్తుంది సంస్థ, కంపెనీలు కానీ మంచి త్రాగునీరు సౌకర్యాలు కల్పిస్తుంది, మంచి వాతావరణ పరిస్థితులను కల్పిస్తుంది. ఇక్కడ వ్యవస్థీకృత రంగంలో మొత్తం దేశంలో 8% మాత్రమే పనిచేస్తున్నారు. వీళ్ళకి అది జీడిపిలో వీళ్ళ యొక్క షేర్ వచ్చి 50%గా చెప్పచ్చు. జీడిపిలో షేర్ 50%. తక్కువ మంది పనిచేస్తారు. గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. బ్యాంక్స్లో పనిచేసే వాళ్ళు, సేల్ ట్యాక్స్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, గ్రూప్ 1 గ్రూప్ 2లో సెలెక్ట్ అయిన వాళ్ళు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెలెక్షన్ వాళ్ళు, గవర్నమెంట్లో బిఎస్ఎన్ఎల్ కానీ నీకు ఓఎన్జీసీలో కానీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ ఎంత కూడా బిహెచ్ఈఎల్, బిఈఎల్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ సెక్టర్ కంపెనీస్. ఆ యొక్క గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు టోటల్ యొక్క వర్కర్స్ 8% మాత్రమే ఉన్నారు. కానీ వీళ్ళ జీతాలు ఎక్కువగా ఉంటాయి, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అందుకని వీళ్ళు వచ్చేసి టోటల్గా నీకు ఈ 50% జీడిపిని వీళ్ళు అక్కడ ఆక్యుపై చేస్తున్నారు. కానీ ఈ యొక్క ఆర్గనైజ్ సెక్టార్ ఎక్స్పాండింగ్ ఇండియాలో చాలా స్లోగా ఉన్నట్లు మనం చెప్పచ్చు. ఇంకా అనార్గనైజ్ సెక్టార్, అవ్యవస్థీకృత రంగము, అసంఘటిత రంగము అంటారు. In unorganized sector, there is a small scale enterprises which have remained outside control of the government. Here rules and regulations are not followed or enforced. అనార్గనైజ్ సెక్టార్ అంటే ఇక స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ అనేవి ఉంటాయన్నమాట. ఎక్కువగా ఇవి వచ్చేసి గవర్నమెంట్ యొక్క కంట్రోల్లో ఉండవు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా కూడా ఫాలో కావు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి, పేరుకు మాత్రమే ఉంటాయి, వాటిని ఎవరు కూడా ఫాలో చేయరు. కానీ అవ్యవస్థీకృత రంగంలో చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వం యొక్క నియంత్రణలో ఇవి ఉండవు. వీళ్ళు నియమ నిబంధనలు అంతా ఉంటాయి, రాసి ఉంటాయి, కానీ ఎవరు కూడా పాటించరు. There is no provision for overtime, paid leave, holidays leave due to the sickness, etc. They have exploited the lower wages. There is less work. People may ask to leave. ఇక్కడ ఈ అనార్గనైజ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి ఓవర్ టైం చేసినా కూడా మనీ పే చేయరు. అది కాకుండా నీకు హాలిడేస్లో కూడా లీవ్ ఇవ్వరు. ఆ తర్వాత నీకు హాలిడేస్ లీవ్ ఇవ్వరు, సిక్నెస్ లీవ్ ఇవ్వరు. ఇక్కడ తక్కువ వేజెస్ అంతా కూడా ఇస్తారు. వేజెస్ ఎక్స్ప్లాయిట్ చేస్తారన్నమాట. వాళ్ళని మన స్వార్థం కొరకు వాడుకుంటారు. ఒకవేళ వర్క్ కానీ తక్కువగా కానీ ఉంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వాళ్ళు మీరు త్వరగా తిరిగిపోండి, మాకు ఇక్కడ వర్క్ లేదు అని చెప్తారు కూడా. కాబట్టి అవ్యవస్థిత రంగంలో పనిచేసే ఉద్యోగులకి ఎక్కువ గంటలు పనిచేసిన జీతం మీరు, హాలిడేస్లో పనిచేసిన జీతం మీరు, ఓవర్ టైంకి కూడా వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు మీరు, తక్కువ వేతనాలు ఇస్తారు. ఒకవేళ వర్క్ కానీ తక్కువగా ఉంటే మీరు ఈ యొక్క వర్క్ నుంచి తప్పించుకోండి అని సంస్థలన్నీ కూడా చెప్తాయి. The unorganized sector mainly located in rural areas. Nearly 92% of workers in India are found in unorganized sector.
they contributed 50% of the total GDP. అనార్గనైజ్ సెక్టార్ అనేది రూరల్ ఏరియాస్లో ఎక్కువగా కనపడుతుంది. 92% వర్కర్స్ అనార్గనైజ్ సెక్టార్కి సంబంధించిన వాళ్ళు. 50% జీడిపి ఈ 92% వర్కర్స్ వల్ల వస్తుందన్నమాట. అత్యవసర రంగంలో ఎక్కువగా పనిచేసే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. 92% పనిచేసే వాళ్ళు ఈ యొక్క అవ్యవస్థీకృత రంగంలో ఉంటారు. వీళ్ళు 92%, 50% జీడిపి స్థూల దేశీయోత్పత్తికి వీళ్ళు షేర్ వచ్చి స్థూల దేశీయోత్పత్తిలో 50% ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫర్ ద అనార్గనైజ్ సెక్టార్. ఈ యొక్క అనార్గనైజ్ సెక్టార్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి? ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబరర్స్, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, ఆర్టిసన్స్ సచ్ as వీవర్స్, blacksmiths, carpenters, goldsmiths, sharecroppers, etc. ఇక్కడ అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు నీకు భూమి లేని శ్రామికులు, తక్కువ భూమి ఉండే శ్రామికులు, మార్జినల్ ఫార్మర్స్, లెస్ అగ్రికల్చర్ లేబరర్స్, ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబరర్స్ అంటే భూమి లేని శ్రామికులు, మార్జినల్ ఫార్మర్స్ అంటే చాలా తక్కువ భూమి ఉండే శ్రామికులు, ఆర్టిసన్స్ అంటే చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, చేనేత వృత్తులు, బ్లాక్ స్మిత్స్ నీకు బంగారం కుమ్మరి యొక్క బంగారం పనిచేసేవాళ్ళు, కార్పెంటర్స్ వడ్రంగి పనిచేసేవాళ్ళు, గోల్డ్ స్మిత్ బంగారం పనిచేసేవాళ్ళు. కాబట్టి ఈ యొక్క బ్లాక్ స్మిత్ అంటే కుమ్మరి కుండలు తయారు చేసేవాళ్ళు, ఇవన్నీ వీళ్ళంతా కార్పెంటర్స్, వీళ్ళంతా షేర్ క్రాపర్స్. వీళ్ళు టెనెంట్స్ అనమాట, అంటే కౌలుదారులు. పంటని వాళ్ళు భూమి కౌలుకు తీసుకుంటారు, రెంట్కి తీసుకుంటారు. వచ్చిన పంటలో కొంత భాగాన్ని ఆ యొక్క భూస్వాములకు ఇస్తారు. ఇవన్నీ కూడా అవ్యవస్థీకృత రంగంలో ఉండే శ్రామికులకి ఉదాహరణగా చెప్పచ్చు. అనార్గనైజ్ సెక్టార్లో ఉండే వాళ్ళకి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఆల్మోస్ట్ half of the workers are self-employed. They are doing some small jobs such as selling on the street or doing repair works, hire laborers in agriculture. ఎక్కువ మంది ఇక్కడ అనార్గనైజ్ సెక్టార్లో ఉండే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనమాట. వాళ్ళు ఇతరుల దగ్గర పనిచి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. అంటే నీకు వీధుల్లో అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న ఎలక్ట్రికల్ వర్కులు, చిన్న చిన్న రిపేర్ వర్కులు, ఆ యొక్క పరుపులు కుట్టేవాళ్ళు, అదే చిన్న చిన్న రిపేర్ గ్యాస్ స్టవ్ రిపేర్ చేసేవాళ్ళు అన్నీ కూడా తిరుగుతూ ఉంటారు వాళ్ళు. అదేవిధంగా నీకు అగ్రికల్చర్ వ్యవసాయంలో అగ్రికల్చర్ లేబర్స్గా ఎక్కువ మంది పనిచేస్తూ ఉంటారు. కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయిడ్గా మనం వెళ్ళి చెప్పవచ్చు. ద ఫార్మర్స్ నీడ్ టు బి సపోర్టెడ్ through adequate facilities like timely delivery seeds, agricultural inputs, credit facility, storage facility, and marketing outlets. Farm laborers paid by the minimum wages. కాబట్టి ఇటువంటి అనార్గనైజ్ సెక్టార్లో ఉండే లేబర్స్ అంతా కూడా గవర్నమెంట్ కొన్ని బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయాలి. ఫార్మర్స్కి వచ్చేసి నీకు కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలి. వాళ్ళకి సకాలంలో సీడ్స్ అంతా కూడా ప్రొవైడ్ చేయాలి. ఇన్పుట్స్ ఇంకా ఎరువులు, క్రిమిసంహారక మందులు ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. క్రెడిట్ ఫెసిలిటీస్ అంటే బ్యాంకుల ద్వారా కానీ ఇంకా అదర్ ఇన్స్టిట్యూషన్ ద్వారా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వాళ్ళకంతా కూడా డబ్బులంతా కూడా ఇవ్వాలి. తర్వాత మార్కెటింగ్ అవుట్లెట్, పంట వచ్చిన తర్వాత మార్కెట్ చేసుకునే దానికి అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్ ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇవ్వాలి. దీనివల్ల మనీ లెండర్స్ నుంచి, వడ్డీ వ్యాపారస్తుల యొక్క చట్టాల నుంచి వాళ్ళు తగ్గించుకోగలుగుతారు. ఆ లేబరర్స్కి వచ్చి మినిమం వేజెస్ అంతా కూడా నిర్ణయించాలి. అనార్గనైజ్డ్ సెక్టార్లో అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అవ్యవస్థీకృత రంగం పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. అనార్గనైజ్ సెక్టార్ ఇన్ అర్బన్ ఏరియాస్. అవ్యవస్థీకృత రంగంలో పట్టణ ప్రాంతాల్లో ఉండే ఉపాధి పరిస్థితి ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ పొజిషన్ ఎలా ఉంది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం. ఇన్ అర్బన్ ఏరియాస్ unorganized sector exists in small scale industries, casual workers in construction, trade and transport, etc. They work as a street vendor, head load workers,
గవర్నమెంట్ మేకర్స్, ర్యాగ్ పికర్స్ ఎక్సెట్రా. పట్టణ ప్రాంతాల్లో అవ్యవస్థీకృత రంగంలో ఉండే చిన్న తరహా పరిశ్రమలు, తర్వాత చిన్న తరహా పరిశ్రమలో పనిచేసేవాళ్ళు, అదేవిధంగా భవనాలు, భవన నిర్మాణంలో పనిచేసే కార్మికులు, వ్యాపారంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, తర్వాత ట్రాన్స్పోర్ట్ రవాణాకు సంబంధించిన అంటే ట్యాక్సీ డ్రైవర్లు, ఆటో రిక్షా వాళ్ళు అదేవిధంగా ఉంటారన్నమాట. వీళ్ళు ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్, వీధుల్లో తిరిగి అమ్ముతూ ఉంటారు. కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు, పూల వ్యాపారం చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఆదాయం మాత్రం తక్కువ ఉంటుంది. అదేవిధంగా హెడ్ లోడ్ వర్కర్స్ అంటే నీకు మోత మోసేవాళ్ళు, అంటే లారీల్లో వస్తువులు ఎక్కుతుంటారు, దించుతూ ఉంటారు, మోత కార్మికులు అనమాట. ఇప్పుడు రైల్వే స్టేషన్లో చూస్తూ ఉంటాం, ఆ సూట్ కేసులంతా కూడా తీసుకొని మోసి లేబర్స్గా ఉంటారు. వాళ్ళ అవ్యవస్థీకృత రంగంలో వీళ్ళంతా కూడా. తర్వాత మిల్లులు, చిన్న చిన్న చేనేత మిల్లులు ఉన్నాయి, అంటే కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, చిన్న చిన్న పరిశ్రమలు, చీరలు తయారు చేయడము, దుస్తులు తయారు చేయడము, వాటి ప్యాకింగ్ చేయడము, ఆ తర్వాత చిల్లర దుకాణాల్లో పనిచేయడము, గుడ్డలంగల్లో పనిచేయడము, ఎందుకు కూడా వాళ్ళకి అవన్నీ ఉంటాయన్నమాట. వీళ్ళంతా కూడా ర్యాగ్ పికర్స్, కాగితాలు వేరుకుంటూ ఉంటారు కొంతమంది. ఆ కాగితాలు వీళ్ళంతా కూడా అసంఘటిత రంగంలో ఉంటారన్నమాట. వీళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు, వాళ్ళకి నియమ నిబంధనలు ఏమి ఉండవు అన్నమాట. వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు కూలీకి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, అది తీసుకుంటూ ఉంటారు. In organized sector, majority of workers from scheduled caste, scheduled tribes and backward communities. In organized sector, construction workers work from 7 a.m. to 7 p.m. 1 hour lunch break, 1 p.m. to 2 p.m. They get only work only for 10 to 12 days a month. Women get 150 rupees per day. They get more work from February to June. They are self-help members in the locality. ఇక్కడ అనార్గనైజ్ సెక్టార్లో ఇక్కడ భవన కార్మికులంతా కూడా ఎక్కువ మంది ఉంటారు. అంటే వీళ్ళు కన్స్ట్రక్షన్ వర్కర్స్ అనమాట. అంటే నిర్మాణ కార్మికులు, రోడ్లు వేసేటప్పుడు రోడ్లు కన్స్ట్రక్షన్ పనిచేస్తూ ఉంటారు లేబర్గా. బిల్డింగ్స్ వర్కర్లు పనిచేస్తూ ఉంటారు, అంటే భవన నిర్మాణ కార్మికులు అనమాట. అదేవిధంగా అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు పనిచేస్తూ ఉంటారు. బేల్దారులు కానీ, బేల్దారు మెన్సులు కానీ, కూలి పని వాళ్ళు కానీ వీళ్ళంతా అనమాట. వీళ్ళకి మార్నింగ్ 7 a.m. నుంచి 7 p.m. వరకు, సాయంత్రం 7 p.m. వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ 8 to 5, 1 hour లంచ్ బ్రేక్ ఇస్తారు, 1 p.m. to 2 p.m. అనమాట. వీళ్ళకి నెలకి 12 నుంచి 15 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది. డే వచ్చేసి 10th క్లాస్ బుక్ ప్రకారం 150 రూపీస్. రియల్గా ఆడవాళ్ళకి వచ్చి 10 ఇస్తారు, మగవాళ్ళకి వచ్చేసి 1000 ఇస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఉండే రేటు క్యాజువల్గా. కానీ మనకి బుక్ ప్రకారంగా 150 రూపీస్ ఉంది కాబట్టి ఆ ప్రకారంగానే మనం రాయాలి. వీళ్ళకి ఫిబ్రవరి నుంచి జూన్లో వరకు మాత్రమే ఎక్కువ వర్క్ ఉంటుంది, మిగతా అంతా కూడా వాళ్ళు ఖాళీగానే ఉంటారు. తర్వాత సెల్ఫ్ హెల్ప్ మెంబర్స్, స్వయం సహాయక బృందాల్లో వీళ్ళు మెంబర్స్గా ఉంటారు. ఎప్పుడైనా వర్క్ ఉంటేనే ఇస్తారు, వర్క్ లేకపోతే వాళ్ళు వర్క్ చేయాల్సిన అవసరం లేదు. The government provide insurance schemes, declaration of minimum support price, subsidies etc. to protect from money lender. వీళ్ళు చిన్న చిన్న వర్కులు చేసుకుంటూ ఉంటారు కాబట్టి, కన్స్ట్రక్షన్లో చేసుకుంటుంటారు కాబట్టి ఒక్కోసారి వీళ్ళకి హెల్త్కి బాగాలేనప్పుడు కానీ, ఇతర విషయాలప్పుడు కానీ వాళ్ళకి డబ్బులు కావాల్సి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు రైతులు అనుకో, నీకు విత్తనాలు, ఎరువులు కొనుక్కోవాలి. అప్పుడు వాళ్ళు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర మనీ రేట్ దగ్గర ఎక్కువ వడ్డీకి డబ్బులు తీసుకుంటారు. అందుకని గవర్నమెంట్ ఏం చేయాలి, వాళ్ళకి కమర్షియల్ బ్యాంక్స్ ద్వారా తక్కువ వడ్డీ రేట్ అంతా కూడా రుణాలు ఇవ్వాలి. అదేవిధంగా రైతులకి పంటలు పండించిన తర్వాత మినిమం సపోర్ట్ ప్రైస్, అంటే వాళ్ళకి ఎంత తయారీ ఖర్చు అవుతుందో దానికైనా జస్ట్ లాభం వచ్చేటట్టు నిర్ణయించాలి. ఆ ధరకే అందరూ కొనుక్కోవాలి. అప్పుడు ఈ యొక్క వ్యవసాయదారులంతా కూడా ఇంట్రెస్ట్గా వర్క్ చేయగలుగుతారు. ఇంతకుముందు స్వాతంత్రానికి పూర్వము జమీందారులు వచ్చి వీళ్ళని తక్కువ వేతనాలు ఇచ్చేంత కూడా వీళ్ళు కౌలుదారులకి ఎక్కువ రేట్లు వసూలు చేసేవాళ్ళు. వాళ్ళు ఇంట్రెస్ట్గా పనిచేసేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ఈ పట్టణాల్లో ఉండే వాళ్ళకంతా కూడా ఈ యొక్క వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి కాపాడాలి. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు
ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి డబ్బులు తీసుకుంటుంటారు, 100 రోజుల్లో కట్టేస్తారు, తండలు అంటారు. అలా నీకు అటువంటి లేకుండా గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. అదేవిధంగా సబ్సిడీస్ ఇవ్వాలి. సబ్సిడీస్ అంటే గవర్నమెంట్ వచ్చి కొన్ని విషయాలు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కానీ, లేకపోతే వాళ్ళకి వచ్చేసి బియ్యానికి సంబంధించి కానీ, బ్యాక్వర్డ్ క్యాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి రుణాలు ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ వచ్చి ఫ్రీ వడ్డీ రేట్లు ఇస్తుంది అన్నమాట. పొదుపు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో గవర్నమెంట్ వచ్చేసి కొద్ది వడ్డీ భరిస్తుంది. పావుల వడ్డీ అంటారు. అంటే 25 పైసే గవర్నమెంట్ ఇస్తుంది. 75 పైసలు వీళ్ళు పెట్టుకోవాలి. లేకపోతే వడ్డీ వ్యాపారం వస్తే నీకు 1 రూపీ, నీకు 3 రూపీస్ వడ్డీ వేస్తారు, 3 ఇంతలు ఎక్కువ వసూలు చేస్తారు. అందుకని గవర్నమెంట్ వచ్చేసి వీళ్ళని రక్షించాలన్నమాట. అదేవిధంగా ఇన్సూరెన్స్ స్కీమ్స్ అంతా కూడా ప్రొవైడ్ చేయాలి. అంటే వాళ్ళకి యాక్సిడెంట్ అయితే తక్కువ డబ్బుతో గవర్నమెంటే డబ్బులు ఇస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా చేయాలి. అంటే నీకు ప్రధానమంత్రి సంబంధించి ఆరోగ్య యోజన అన్నమాట. మనకి ఇక్కడ మనకి స్టేట్లో కూడా ఆరోగ్యశ్రీ అనేది ఉంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా నీకు ఆరోగ్యశ్రీ సంబంధించి హెల్త్కి సంబంధించి స్కీమ్స్ అంతా కూడా ఇస్తుంది. దీనివల్ల అనార్గనైజ్ సెక్టార్లో ఉండే వాళ్ళు హెల్త్ పరంగా ఇబ్బంది అనేది పడనమాట. ఇప్పుడు మనము ఆర్గనైజ్ సెక్టార్లు ఎంతమంది వర్క్ చేస్తున్నారు, జీడిపిలో వాళ్ళ యొక్క షేర్ అనేది టేబుల్ ద్వారా చెప్పచ్చు. ఆర్గనైజ్ సెక్టార్లు 8% ఎంప్లాయీస్, ఆర్గనైజ్ సెక్టార్లు 8% ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ జీడిపిలో 50% వీళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. అంటే తక్కువ మంది ఎక్కువ డబ్బులు ఇస్తుంది. వాళ్ళ జీతాలు ఎక్కువ కాబట్టి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కడతారు, వాళ్ళ ఖర్చులు ఎక్కువ పెడతారు, సేల్ ట్యాక్స్ కడతారు, అవన్నీ ఉంటాయి. కాబట్టి హాఫ్ ఆఫ్ ద జీడిపి వచ్చి వీళ్ళు 8% చేతిలో ఉందన్నమాట. హాఫ్ ఆఫ్ ద ప్రొడక్షన్ కూడా జీడిపిలో 50% ప్రొడక్షన్ వచ్చి వీళ్ళ వల్ల కాంట్రిబ్యూట్ అవుతుంది అనమాట. అనార్గనైజ్ సెక్టార్లు ఎక్కువ మంది ఉంటారు, 92% ఉంటారు. వీళ్ళు టోటల్ జీడిపిలో 50% మాత్రమే ఆక్యుపై చేస్తున్నారు. అంటే ఆర్గనైజ్ సెక్టార్లో తక్కువ మంది ఎక్కువ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తే, అనార్గనైజ్ సెక్టార్లో ఎక్కువ మంది తక్కువ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారని చెప్పి చెప్పచ్చు అనమాట. వివిధ రంగాలలో శ్రామికులు గురించి ఇప్పుడు తెలుసుకుంటాం. అంటే వ్యవస్థీకృత రంగము, అవ్యవస్థీకృత రంగంలో ఏ రంగాల్లో ఎంతమంది పనిచేస్తున్నారు, వ్యవసాయ రంగాల్లో, ప్రాథమిక రంగంలో వ్యవస్థీకృత శ్రామికులు ఎంతమంది పనిచేస్తున్నారు, అవ్యవస్థీకృత శ్రామికులు ఎంతమంది పనిచేస్తున్నారు. ద్వితీయ రంగం, సెకండరీ సెక్టార్, దీంట్లో వ్యవస్థీకృత రంగాలు ఎంతమంది పనిచేస్తున్నారు, అవ్యవస్థీకృత రంగాలు ఎంతమంది పనిచేస్తున్నారు. తృతీయ రంగం, టెర్షియరీ సెక్టార్, వ్యవస్థీకృత రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని మిలియన్లు పనిచేస్తున్నారు, అవ్యవస్థీకృత రంగంలో ఎన్ని మిలియన్లు పనిచేస్తున్నారు. ఈ టేబుల్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఇంతకుముందు చెప్పిన ఈ యొక్క టేబుల్ వచ్చి పోయిన సంవత్సరము ఏపీ సోషల్ స్టడీస్ సిలబస్కు సంబంధించింది. ఈ ఇయర్ 10th క్లాసు సోషల్ టెక్స్ట్ బుక్ మారింది. దాంట్లో ఎకనామిక్స్ సంబంధించిన బుక్లో ఈ టేబుల్ ఉంది. అందుకని డిఎస్సి వాళ్ళకి పనికి వస్తుందని చెప్పి ఈ యొక్క టేబుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి వర్కర్స్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్ మిలియన్స్లో చెప్తాం మనం. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్లో నీకు ఈ యొక్క ఆర్గనైజ్ సెక్టార్లో ఎన్ని మిలియన్ లేబర్స్ పనిచేస్తున్నారు, అనార్గనైజ్ సెక్టార్లో ఎన్ని మిలియన్లు పనిచేస్తున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ప్రైమరీ సెక్టార్లో అంటే అగ్రికల్చర్ సెక్టార్, ఆర్గనైజ్డ్ సెక్టార్లో 1 మిలియన్ లేబర్స్ వర్క్ చేస్తున్నారు. అదే అనార్గనైజ్ సెక్టార్లో 231 మిలియన్ పీపుల్ వర్క్ చేస్తున్నారు. టోటల్గా అగ్రికల్చర్ సెక్టార్లో అంటే ప్రైమరీ సెక్టార్లో 232 మిలియన్స్ వర్క్ చేస్తున్నారు. అంటే ప్రైమరీ సెక్టార్లో ఎక్కువ మంది లేబరర్స్ అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నారు. ప్రైమరీ సెక్టార్ అంటే అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్కువ మంది
అనార్గనైజ్డ్ వర్కర్స్ ఎక్కువ మంది ఉన్నారని దీన్ని బట్టి మనకి తెలుస్తుంది. అంటే అగ్రికల్చర్లో ఆర్గనైజ్ సెక్టర్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ గల వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఆఫీసర్లు, ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు ఆ యొక్క నీకు తక్కువ మంది ఉంటారు. కాబట్టి 1% 1 మాత్రమే మనం చెప్పచ్చు అనమాట. 1 మిలియన్ పర్సన్స్ మాత్రమే చెప్పచ్చు. ఇంకా సెకండరీ సెక్టార్ అంటే ఇండస్ట్రియల్ సెక్టార్, ద్వితీయ రంగంలో నీకు వ్యవస్థీకృత రంగంలో 41 మిలియన్లు పనిచేస్తున్నారు. అంటే ఇండస్ట్రీస్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కంపెనీ సీఈఓలకు కానీ ఎక్కువ కంపెనీలు ఉంటాయి ఇండస్ట్రియల్ సెక్టార్లో. టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, బిహెచ్ఎల్ కానీ లేకపోతే బిఈఎల్ కానీ, హెచ్ఏఎల్ కానీ, బీపీసీఎల్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ 41 మిలియన్ శ్రామికులు పనిచేస్తున్నారు. అవ్యవస్థీకృత రంగంలో 74 మిలియన్లు పనిచేస్తున్నారు. అయినా కూడా ఇక్కడ కూడా అవ్యవస్థీకృత రంగమే ఎక్కువ డామినేట్ చేస్తాం. అంటే చిన్న చిన్న శ్రామికులు అంటే చేనేత శ్రామికులు, చిన్న లోడ్లు ఎత్తుకునే వాళ్ళు, తర్వాత కూలి పని చేసేవాళ్ళు, చేనేత కార్మికులు వీళ్ళంతా అనమాట. వీళ్ళే ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్స్, గవర్నమెంట్ యొక్క జాబ్స్ ఉండేవాళ్ళు, వీళ్ళేమో చెత్త కాగితాలు ఎరుకునే వాళ్ళంతా అనమాట. 74 మిలియన్లు పనిచేస్తున్నారు. టోటల్గా 115 మిలియన్స్ పనిచేస్తున్నారు. మిలియన్లు అంటే సెకండరీ సెక్టార్లో. ద్వితీయ రంగంలో 115 మిలియన్లు పీపుల్ పనిచేస్తున్నారు. తక్కువగా నీకు టోటల్గా పనిచేస్తారు. అంటే ఇక్కడ కూడా అవ్యవస్థీకృత రంగం ఎక్కువ శాతం మిలియన్లు పనిచేస్తున్నారు. ఇంకా తృతీయ రంగంలో టెర్షియరీ సెక్టార్ అంటారు, సర్వీస్ సెక్టార్ అంటారు. ఇక్కడ వ్యవస్థీకృత రంగంలో 40% పనిచేస్తున్నారు, 40 మిలియన్ లేబర్ పనిచేస్తున్నారు. అవ్యవస్థీకృత రంగంలో 88 మిలియన్ లేబర్స్ వర్క్ చేస్తున్నారు. అంటే ఆర్గనైజ్ సెక్టార్లో 40 మిలియన్ పీపుల్ వర్క్ చేస్తున్నారు. మీకు అనార్గనైజ్ సెక్టార్లో 88 మిలియన్ పీపుల్ వర్క్ చేస్తున్నారు. అంటే టోటల్గా ఇక్కడ కూడా అనార్గనైజ్ సెక్టార్లోనే ఎక్కువ మంది వర్క్ చేస్తున్నారు. అంటే బ్యాంకుల్లో పనిచేసేవాళ్ళు, ఈ యొక్క ఆర్గనైజ్ సెక్టర్ బ్యాంకుల్లో పనిచేసేవాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవాళ్ళు, తర్వాత కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేసేవాళ్ళు, నెక్స్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్లో పనిచేసేవాళ్ళు అంతా కూడా జాబులు అనమాట. కంపెనీలో పనిచేసేవాళ్ళు అన్నీ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అయితే, ఇన్సూరెన్స్ యాక్టివిటీస్ అయితే, రోడ్ ట్రాన్స్పోర్ట్ అయితే అనమాట. ఇక్కడ కూడా పనిచేసే లేబరర్స్ వీళ్ళ సమస్య అంటే కన్స్ట్రక్షన్లో వర్క్ చేస్తూ ఉంటారు, రైల్ ట్రాన్స్పోర్ట్లో వర్క్ చేస్తూ ఉంటారు, అదే రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్క్ చేస్తూ ఉంటారు వీళ్ళు అనమాట. కాబట్టి ఇక్కడ టోటల్గా 128 మిలియన్ పీపుల్ పనిచేస్తున్నారు అని చెప్పి డిఫరెంట్ సెక్టార్స్లో వర్కర్స్ ఎలా పనిచేస్తున్నారు అని చెప్పచ్చు. టోటల్గా చూస్తే నీకు ఆర్గనైజ్ సెక్టార్లో 82 మిలియన్ పీపుల్ వర్క్ చేస్తే అనార్గనైజ్ సెక్టార్లు 393 మిలియన్ పీపుల్ వర్క్ చేస్తున్నారు. అంటే నీకు 4 అంటే 3/4 అనార్గనైజ్ సెక్టార్లో వర్క్ చేస్తుంటే 1/4 ఆర్గనైజ్ సెక్టార్లో పనిచేస్తున్నారు. అంటే అవ్యవస్థీకృత రంగంలో 3/4 పనిచేస్తున్నారు. టోటల్ 475 మిలియన్స్లో. ఆర్గనైజ్ సెక్టార్లు 1/4% నీకు పనిచేస్తున్నారు. అంటే 82 మిలియన్స్ మాత్రమే టోటల్గా ఆర్గనైజ్ సెక్టార్ వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా 393 మిలియన్లు అనార్గనైజ్ సెక్టార్లో నీకు వర్క్ చేస్తున్నారు. అంటే నీకు 3/4 టోటల్గా 3/4 అనార్గనైజ్ సెక్టార్లో ఉంటే 1/4 వచ్చి నీకు ఆర్గనైజ్ సెక్టార్లో ఉంది. టోటల్గా చూసినా కూడా నీకు అగ్రికల్చర్లో ఆర్గనైజ్ సెక్టారు, అనార్గనైజ్ సెక్టార్ కావచ్చు. అగ్రికల్చర్ సెక్టార్లో, ప్రైమరీ సెక్టార్లో ఎక్కువ మంది వర్క్ చేస్తున్నారు. ఇక్కడ స్లైట్ డిఫరెన్స్లో ఈ యొక్క సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్లో స్లైట్ డిఫరెన్స్లో సెకండ్ ప్లేస్ని ఆక్రమిస్తాయి. కాబట్టి డియర్ వ్యూయర్స్, స్టూడెంట్స్, నేను చెప్పిన ఈ యొక్క మీకు కాంటెంట్ కానీ నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా యొక్క వీడియోలని పొందగలుగుతారు, నా యొక్క ఛానల్ సపోర్ట్ చేయగలుగుతారు. ఇప్పటి వరకు మనము డిఎస్సిలో 10th క్లాస్ వరకు డిఎస్సికి సంబంధించిన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లు, హై స్కూల్కి సంబంధించిన టెక్స్ట్ బుక్లు మాత్రం ఇక్కడ ఎందుకని ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మంచి బిట్లు వస్తాయి. 2002-7 మధ్యకాలం 10వ ప్రణాళిక కాలం
10th 5-year ప్లాన్ అంటారు. ఇక్కడ వ్యవస్థీకృత రంగ ఉద్యోగాలు లేని అభివృద్ధి అంటారు ఈ కాలాన్ని. 2002-2005 మధ్య కాలాన్ని 10వ ప్రణాళిక కాలంలో వ్యవస్థీకృత రంగ ఉద్యోగాలు లేని అభివృద్ధి డెవలప్మెంట్ జరిగింది. ఇక జాబ్ లీడర్, అందుకని జాబ్లెస్ గ్రోత్ అని చెప్పి మాంటెన్ సింగ్ ఆహ్లూవాలియా పేర్కొన్నాడు. మాంటెన్ సింగ్ ఆహ్లూవాలియా ఏం చెప్పారంటే ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది, ఉద్యోగాలు లేదు కాబట్టి ఆర్గనైజ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా జరగలేదు కాబట్టి జాబ్లెస్ గ్రోత్ ప్లాన్ అని చెప్పి మాంటెన్ సింగ్ ఆహ్లూవాలియా చెప్పాడు. అదేవిధంగా 1995-2010లో మధ్యకాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గాయి. ఎందుకు తగ్గాయంటే కంప్యూటర్ల ద్వారా ఎక్కువ యాక్టివిటీస్ అంతా చేపట్టారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు నియమించారు. అందుకని పబ్లిక్ సెక్టార్లో ఎక్కువ ఉద్యోగాలంతా కూడా లభించడం. అందుకని 1995-2010 మధ్యకాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా తగ్గిపోయినాయి అన్నమాట. 2015లో అటల్ పెన్షన్ యోజన, అటల్ బిహారీ వాజ్పేయి పేరుతో ఒక పెన్షన్ యోజన ప్రవేశపెట్టారు. ఇక్కడ 15,000 రూపాయలు ఆదాయం లోపు ఉండే వాళ్ళకి నీకు పెన్షన్ వచ్చి ప్రతి నెల 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు, 1,000 రూపాయలు మినిమం, 5,000 మ్యాక్సిమంగా 15,000 రూపాయల లోపల ఉండే ఆదాయం లోపల అందరికి కూడా పెన్షన్ ఇస్తారు. 2019లో ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్, PMSYM అంటారు. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్, ప్రైమ్ మినిస్టర్ శ్రమయోగి మాన్ధన్ అంటారు. అంటే 18-40 సంవత్సరాల మధ్య వయసు ఉండే అసంఘటిత కార్మికులకి నెలకి 3,000 రూపాయలు డబ్బులు ఇస్తారు. తర్వాత 60 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళకి పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తారు. ఈ శ్రమ్ పోర్టల్ అనేది రూపొందించారు. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య అసంఘటిత కార్మికులంతా కూడా ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. ఎవరైతే ఈ పోర్టల్లో నమోదు చేసుకుంటారో వాళ్ళ ప్రభుత్వము ఏదైనా సాంఘిక భద్రత సంక్షేమ కార్యక్రమాలు చేపడితే వాళ్ళకి వచ్చి ప్రాధాన్యత ఇస్తారు. 2024 మార్చి నాటికి 29 కోట్ల శ్రామికులు ఇందులో చేరారనమాట. అంటే ఏదైనా గవర్నమెంట్ ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమం వాళ్ళకి సంబంధించి ఏదైనా 10,000 కానీ 15,000 కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేదానికి కానీ ఏదైనా లోన్స్ ఇచ్చేదానికి కానీ అగ్రికల్చర్ లోన్స్ ఇచ్చేదానికి కానీ ఏదైనా కానీ ఉచితంగా కానీ ఇస్తే నీకు అప్పుడు ఈ పోర్టల్లో ఉండే వాళ్ళకి ఇస్తారనమాట. అందుకని దీన్ని ఈ శ్రమ పోర్టల్ అని చెప్పి అంటారు.